రైట్ వాల్ వీడియోలు విలువ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది ఎవరన్నా ఫాలో అవ్వకపోతే గమనిస్తే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడు నాకు మీ మెసేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. అయితే మనకు ఐటీబీపీ నుంచి మనకు 5th నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. అండ్ ఓవరాల్గా మనకు 819 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వీడియోని ఇంటి పడితే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నావు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ మాత్రమే రావడం అయితే జరిగింది. అంటే ఇంకా మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అంటే మనకి ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట. ప్రతిదీ చెప్తాను. బట్ ఏంటంటే మీరు వీడియోని కంపిస్తే లైక్ చేసి వీడియోని ఇంటి పడితే చూడండి. ముందుకు ఫార్వర్డ్ అయితే చేయొద్దండి. మీరు సగం సగం చూసి మీరు ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటూ చూసారంటే మళ్ళీ అవే డౌట్స్ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చాలామంది అడుగుతున్నారు. దయచేసి మీరు వీడియోని ఎండ్ పడితే చూడండి. అండ్ ఇటువంటి జిన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ నుంచి ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. అయితే ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే. దీనిలో వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. కిచెన్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 2 మనకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఈ షార్ట్ నోటీస్ అనేది నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ పోస్ట్ చేసి నీకు పిన్ అయితే చేసి పెడతాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు వీడియోలో కొద్దిగా బ్లర్గా అయితే ఉండొచ్చు. ఇది నోటీసే కొద్దిగా బ్లర్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఎవరైతే ఫ్రమ్ ఎలిజిబిలిటీ మేల్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సిసి పోస్టులు అనమాట. అండ్ శాలరీ చూసుకుంటే 21,700 నుండి 69,100 శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా మీకు 40,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ సంబంధించిన పోస్టులు అనమాట. 819 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి 697 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ గర్ల్స్కి వచ్చేసి 122 పోస్టులు అనమాట. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి యూఆర్లోన 389 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 41, ఎస్టీ వాళ్ళకు 60 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 138 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 69, ఓవరాల్గా మేల్ వాళ్ళకు 697 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ ఫిమేల్ వాళ్ళ విషయానికి వస్తే కనుక ఇక్కడ యూఆర్లో 69 పోస్టులు, ఎస్సీకి 7, ఎస్టీకి 10 పోస్టులు అండ్ ఓబీసీ వాళ్ళకు 24 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 12 పోస్టులు, ఓవరాల్గా మనకు 122 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు గర్ల్స్కి. అండ్ నోటిఫికేషన్లు చూసుకుంటే 819 పోస్టులు అనమాట. అయితే మీకు వీడియోలో కొద్దిగా బ్లర్గా అయితే ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేస్తా అంటే కూడా చేయండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్ అప్లై చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వారితో పాటు ఎవరైతే ఫీమేల్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ కేటగిరీ వాళ్ళు కానీ, అండ్ ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ బాయ్స్ ఎవరైతే ఉంటారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపాయలు కంపల్సరీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు కిచెన్ సర్వీస్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28 సంవత్సరాలుగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే ముందుగా మీరు 10th పాస్ అయి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. వాటితో పాటు NSQF సంబంధించినటువంటి లెవెల్ 1 కోర్స్ అయితే ఉండాలి. అది కూడా ఫుడ్ ప్రొడక్షన్లో మీరైతే కిచెన్ సర్వీస్ సంబంధించినటువంటి NSQF లెవెల్ 1 కోర్స్ అయితే చేసి ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ అనేది మనకు వాళ్ళు 3 months కోర్సు మనకు అంటే కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మనకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీరు చాలామంది గూగుల్ క్రోమ్లో ఆన్లైన్ ద్వారా ఏం చేస్తున్నారంటే 1000 రూపీస్ మీరు పేమెంట్ చేసి NSQF సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. అది ఫేక్ సర్టిఫికేటు. మీరు ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు అది ఫేక్ అని తెలిసిందంటే మళ్ళీ మీరు ఐటీబీపీ రిక్రూట్మెంట్కి ఎటువంటి నోటిఫికేషన్కి ఎటువంటి అప్లై చేసుకోకుండా చేస్తారు చూడండి. కాబట్టి మీరు ఎటువంటి ఫేక్ అయితే పెట్టొద్దండి. ఇంకా మనకి నోటిఫికేషన్ రావడానికి ఇంకా 1 month ఉంది కాబట్టి ట్రై చేయండి. మీ ఉన్నటువంటి లోకల్ డిస్ట్రిక్ట్స్లోనే ఏమన్నా ఈ సంబంధించిన ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి NSQF లెవెల్ 1 సర్టిఫికేట్ ఏమన్నా దొరుకుతుందో లేదో అక్కడ మీరు చూసారంటే
అక్కడ 3 మంత్స్ కోర్స్ మీకు ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. బట్ ఏంటంటే మీరు ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి అవుతుందా లేదా అనేది. అంటే ఇక్కడ మనకు NSQF కానీ లేకుంటే NSDC నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఇస్తారన్నమాట. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి recruitment.itbpolice.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కానీ మనకు ముందుకు వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు రైటన్ టెస్ట్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేసి మనకైతే జాబ్ అయితే ఇస్తారనమాట. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉంటే కానీ మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి ఇచ్చినటువంటి కిచెన్ సర్వీసెస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే. అండ్ హైట్ ఎంత ఉండాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది మొత్తం కూడా మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్లో మనకు ఓవరాల్గా 819 పోస్టులు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ అనేది సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి అది ఎలా తీసుకోవాలి ఏంటని మీరు ఒకసారి చెక్ చేసుకోండి.